విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. అంటే యూజువల్లీ కొంచెం సినిమా హీరో అవుదాం అనే ముందు కొంచెం ఇమిటేట్ చేస్తూ ఉంటాం కదా యాక్టర్స్ని. అలా నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ఇమిటేట్ చేయడం ట్రై చేయడం వెళ్లే ముందు ఆడిషన్ కోసం ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అసలు ఆడిషన్ కోసం ట్రై చేయడం ఏం లేదన్నా. నేను ఎప్పుడైతే డ్రామా జూనియర్స్ చేశా కదా, అర్జున్ రెడ్డి స్పూఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు చేయడం, అంటే నాకు ఆ డ్రామా జూనియర్స్లో ఏమొచ్చిందంటే డూప్ రోషన్ ఇన్ ది సెన్స్ ప్రతి హీరోని దించేస్తా అన్న టైప్లో. ఇంకా అండ్ నా కోసం ఇప్పుడు ఏమైనా చేయగలవు ప్లీజ్? నా కోసం ఏ స్టార్స్ చేస్తా? అల్లు అర్జున్ గారిది ఏమైనా చేయగలవు? అల్లు వచ్చిందా? పుష్ప చేస్తా. వా పుష్పరాజ్ దిగ్గిదలే అదొకటి. ఇంకా ఆయన ఇంకేమనొచ్చా? అల్లు సార్ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంటెన్స్గా జూనియర్ సార్ చేస్తా. ఆ రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలా, ఉందా? నైస్. సో అంటే ఎవరైనా సినిమాలు చూసిన తర్వాత డైలాగ్ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు ఏమైనా? అంటే అప్పుడు అంటే ఎగ్జాక్ట్ గా మోడలేషన్ రాదు కానీ ఆ డైలాగ్ ఏదైతే ఇంటెన్స్ చేస్తారో చేయలేం కానీ వాళ్ళ ఇది చేసుకోవడం ఇప్పుడు అలా అదే నేర్చుకుంది. ప్రభాస్ గారు పెద్ద పెద్ద గోడలు కట్టేది భయపడి బయటికి ఎవడొస్తాడని కాదు, లోపలికి ఎవడొస్తాడని. నైస్. సో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వేరియేషన్ వచ్చింది తెలుసా నీకు తెలియకుండానే? అవునా? చేస్తున్న కొద్దీ ఇంకా మారుతుంటుంది కదా. బట్ నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సీన్ అనుకో, ఏదైనా ఒక సీన్ ఇచ్చినప్పుడు 3-4 వెర్షన్స్ చేస్తా కదా, బట్ నీకు ఫస్ట్ బాగుంది అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? అది టఫ్ మనం చూడం కాబట్టి మనకు ఐడియా ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. అడిగిన చెప్పదు పెట్టుంటే లేదు కానీ నాకు ఒక అలా నేర్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఏమవుదాం అనుకుంటున్నా ఇప్పుడు? యాక్చువల్లీ యాక్టర్ అవుదాం అనుకుంటా, పర్ఫెక్ట్ గా ఒక హీరో అవుదాం అనుకుంటున్నా. ఏమైతే యాక్టర్ అన్నా, నేను ఎప్పుడు అన్న ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది ఏమైతే యాక్టర్ అన్నా, కాకపోతే ది బెస్ట్ యాక్టర్ అంటే ఒక మంచి యాక్టర్ అంటే 2 రకాలు ఉంటుంది. ఫ్యాన్స్ కోసం చేసే ఒకటి ఉంటుంది, స్టోరీ కోసం చేసేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని గారు అనుకో, స్టోరీ కోసం చేసే యాక్టర్. ఇంకొంతమంది ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే యాక్టర్స్ ఉంటారు. ఏ కైండ్ ఆఫ్ యాక్టింగ్, ఏ కైండ్ ఆఫ్ హీరోయిజం? నేనేమన్నా అంటే ఏమవుతావు అని అడిగా కదా, ఏమైతే హీరో అన్నా. బట్ నేనేమన్నా అంటే ఒక యాక్టర్ గా ప్రూవ్ అవ్వడం ఇష్టం నాకు. ఇంకా నేను యాక్టర్ గానే ప్రూవ్ అవ్వలేదన్నా. సో యాక్టర్ గా ప్రూవ్ అవ్వడం ఇంట్రెస్ట్. అంటే ఎలా అంటే వీడు కామెడీ చేయగలుగుతాడు, విలనిజం చేయగలుగుతాడు, హీరో చిన్నప్పుడు చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు అనేది ఒక నమ్మకం రావాలి వాళ్ళకి. అంటే అరే రోషన్ కదా, అరే వాడు ఏదైనా చేయగలుగుతాడు రా అన్న టైప్లో ఒక యాక్టర్గా ప్రూవ్ అవడం ఇష్టం అనమాట. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? యాక్టర్ లో కూడా వేరియేషన్స్ ఉంటాయి కదా, కథల కోసం కొంతమంది. బట్ నేను అంటే అంత పెద్దోని కాదు కన్నా నేను. సో కాబట్టి ఒక యాక్టర్ గా ప్రూవ్ అవడమే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్. ఈ సినిమాలో సీన్స్ ఏమైనా కట్ అయినా ఉన్నాయా? చేసి సినిమాలో రాలేదు అని చేసినవన్నీ వచ్చాయా? ప్రశాంత్ సార్ నన్ను ఏదైతే పెట్టించి తీపిచ్చారో అవన్నీ సినిమాలో వచ్చాను. 2 రోజులు ఏదైతే షూట్ చేశాను 2 రోజులు కంటిన్యూ మొత్తం వచ్చింది. పార్ట్ 2 కూడా ఏమైనా చెప్పారా? తెలీదు అన్న, అసలు నిజంగా తెలియదు. మీ సినిమాలో చూడాలి పార్ట్ 2 వచ్చినప్పుడు. అండ్ మరి ఈ తర్వాత గర్ల్స్ ఇంపాక్ట్ ఎలా ఉంది నీకు? గర్ల్స్ ఇంపాక్ట్ తెలిసిందేగా, అప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడావు. కంటిన్యూగా ఆబ్వియస్ గా ఆ లవ్ సపోర్ట్ కంటిన్యూగా అందుతుంది. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? ప్రపోజల్స్ ఏం చెప్తా మరి? కరెక్ట్ ఏజ్ కాదు కదన్న ఇది. సో మనకి చాలా టైం ఉంది. ఇంకా మనం ఏమంటారు మేజరే కాదు, ఇంకా టీన్ లోనే ఉన్నాం. సో ఇంకా మంచి ఏజ్ వచ్చి గైడెన్స్ ఎవరు ఇస్తారు నీకు? ఇట్లా చేయి అట్లా చేయి, ఫీల్డ్ లో ఉన్నావు జాగ్రత్తగా ఉండని, ఇదంతా గైడెన్స్ చాలా మంది ఇస్తారన్న. ఇప్పుడు ఎవ్రీ డైరెక్టర్ ఏదైతే చేస్తారో నువ్వు చాలా బాగా చేస్తున్నావు, కెరీర్ మంచి ప్లానింగ్ చేసుకో అంటారు. అంటే పర్సనల్ గా నీకు కొంచెం మంచి విషయాలు చెప్పే వాళ్ళు ఉన్నారా? అంటే ఈ డైరెక్షన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా డైరెక్టర్? ప్రతి ఒక్కరు చెప్పారన్న, మాక్సిమం చాలా మంది చెప్పారు నాకు. అంటే యాక్టింగ్ చేసిన తర్వాత చాలా బాగా చేస్తున్నావు, దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నువ్వు స్టడీ మీద ఎక్కువ ఇచ్చేయి, ఫోకస్ చేయి, మంచిగా ప్లాన్ చేసుకో. అండ్ దెన్ మా నాన్న ఇంట్లో కంటిన్యూగా ఆబ్వియస్గా ఉంటుంది, నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు దాని మీద ఎక్కువ ఇది ఉంచు, ఎట్లా అది ఇదని. సో నాన్న దగ్గర నుండి ఎక్కువ గైడెన్స్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. సో నీ ఫ్యూచర్ మూవీస్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఏది తొందరగా వస్తుందో కొంచెం చెప్పు. ఫ్యామిలీ స్టార్.
ఫ్యామిలీ స్టార్. సో ఫ్యామిలీ స్టార్కి మళ్ళీ కలుద్దాం. షూర్. సో థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ లాట్. సో గైస్ ఇద్దరు రోషన్తో విషయాలు. దిస్ ఇస్ ఆర్జే మహేష్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.